అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన నా గౌరవ ముఖ్యమంత్రి, ప్రజా పాలన తెస్తానన్న నా గౌరవ ముఖ్యమంత్రి, పాలనేడొచ్చింది? పాలనేడొచ్చింది? మరి అంటే పోలీసులు ఏం చెప్పట్లేదా దాని విషయం? నేను అదే అడుగుతున్నా కదా బ్రదర్. 29కి నేను ఇచ్చిన అది యాక్షన్ తీసుకుని ఉంటే నాకు ఇది ఈడి దాకా రాకపోతుండే కదా. ఓకే, ఈడి దాకా పంచాయతీ రాకపోతుండే కదా. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి వచ్చిర్రు, నేను లేను అని అంటే పంచాయతీ లేదు కదా, ఈడి దాకా రానే రారు కదా. అంతే, కరెక్టే కదా. అంతే. వీడికి రానన్నా అంటే మీతో నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనే కదా, సింపుల్. సో మరి ఇప్పుడు ఇంటికి ఎంత మంది వచ్చినట్టు ముందే ప్రీ ప్లాన్ ఏమైనా ఎక్కి ముందే చేసుకోరు కదా. నేను ఎప్పుడు వస్తున్నా అని తెలుసు, నేను వచ్చిన అర్ధ గంటలలో వచ్చిండ్రు అంతమంది 11 గంటల రాత్రికి అంటే ఇది కాన్స్పిరసీయా కాదా? ఓకే, ఇది ఒక పెద్ద బ్రెయిన్ చైల్డ్ లాగా దీని మీద ప్లానింగ్ జరిగిందా లేదా? అంటే ఇది ఎంత పెద్ద క్రైమ్, ఇది మోటివ్ క్రైమా కదా, నన్ను చంపాలనుకున్నదా కాదా? మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా, దీని మీద మాట్లాడాలా అంటే. ఓకే. అండ్ మహిళలు కూడా ఎందుకన్నా మహిళల గురించి రకరకాలుగా బయట చెప్తున్నారు. ఏమంటారు చెప్పరా, ఏమంటారు? ఆ యాత్రల మహిళలను కించపరిచిండు అంటే బండి సంజయ్ గారితో అక్రమ సంబంధాలు అది ఇది అన్నట్టు రాసుకొస్తున్నటువంటి రాతలు. 2 కాళ్ళకు 2 చెప్పులు ఉంటాయి. నేను ఇప్పుడు మీరు అన్నారు చూడు అక్రమ సంబంధాలు ఏదో అని, మీ 2 కాళ్ళతో పాటు నా 2 కాళ్ళ చెప్పులు ఇస్తా, ఆ 2 కాళ్ళ చెప్పుతో కొట్టరు. అది ఆధారాలు చూపెట్టకపోతే అని పట్టుకరాడు, మళ్ళీ 4 చెప్పులతో నాని కొడదామా? కొట్టాల్సింది. మళ్ళీ ఆధారాలు చూపెట్టమని కదా. అదే ఎందుకు అడగలే మీరు? ఇప్పుడు దగ్గర 3 రోజుల నుంచి నడుస్తుంది కదా, ఒక్క ఛానల్లోనన్నా పెద్ద పెద్ద ఛానళ్ళు, 1వ నంబర్ 2వ నంబర్ 3వ నంబర్ 4వ నంబర్ 5వ నంబర్ 6వ నంబర్ అన్ని నంబర్లు 9 దాకా అన్ని ఛానళ్ళు వేసినాయి. కూడా ఆధారం పెట్టిండా? లేదు. సరే, అది కూడా అక్సెప్ట్ చేస్తున్నా. మీరు కమెంట్లు చదువుతారు, నేను కొన్ని కమెంట్లు చదివిన. గిరీష్ గాడు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడిండు, ఓకే, ఆడదాకా ఉండే, నేను యాక్సెప్ట్ కూడా చేస్తా కొన్ని విషయాలు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యుమానిటీ. నేను యాక్సెప్ట్ కూడా చేస్తా, అగ్రెసివ్గా మాట్లాడిండు. కానీ గిరీష్ గారి క్యారెక్టర్ డీల్ అని కూడా రాసిందా? లేదు. ఇట్లా అక్రమ సంబంధాలు మాట్లాడుతున్నాడు కూడా రాసిందా? లేదు. నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? మహిళలు ఎందుకు ఎంటర్ అయినారు? మీరు క్వశ్చన్ అని వేసుకున్నారా అసలు? నేను అదే అడుగుతున్నా కదా, నేను ఎందుకు వేసుకుంటాను? ఎవరింటికి వచ్చిండు? నేను వాళ్ళ ఇంటికి పోయినా? లేదు. ఎవరు వచ్చారు? ఎవరింటికి వచ్చారు? మీ ఇంటికి వచ్చారు. ఎవరు చెప్పాలి? మరి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిర్రా కొన్ని వీడియోలు 3 రోజులు ఈ విధంగా మాట్లాడతారా మహిళ అని చూడకుండా? అది ఏం మాట్లాడినా వీడియో ఏమంటున్నా, మాట్లాడినా ఒప్పుకుందాం మన ఇద్దరము, ఏం మాట్లాడి అదే బయటికి వస్తుంది, అదే తెలుస్తలేదు అంటున్నా. పంచాయతీ ఏడన్నా మహిళల పంచాయతీ ఇక్కడ మధ్యలో ఎందుకు వచ్చింది అన్నది. సరే బండి సంజయ్ గారి అభిమానులు, XYZ అభిమానులు, సరే మీరు ఏదో విమర్శించారు, కార్యకర్తగా ఆగ్రహం తెచ్చుకొని మీ మీద దాడి చేసిండ్రు, 7 వరకు ఓకే. వాళ్ళు ఎంటర్ అయ్యి మరీ చేసేంత ఏముండే ఇక్కడ కూడా కనిపిస్తలేదు. ఎవరు చెప్పాలా? మీకు కనిపిస్తలేదని మీరు అనిపిస్తలేదు. మళ్ళీ ఇప్పుడు ఎవడు నైతికంగా ఉన్నాడు? మీరు చెప్తలేరు. నిజాయితీ పక్కన ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఎవరు నైతికంగా నిజాయితీగా ఎవడున్నాడు అన్న? ఓకే అయినా కదా, నేనున్నా, వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. ఎవరు ఎందుకు లేరు? మీకు ఆధారాలు దొరికినాయి? దొరకలేవు. మళ్ళీ ఇప్పుడు ఆధారాలు దొరకకపోతే ఏంది? ఆధారాలు దొరకకుండానే మీరు చెప్పగానే, రాజన్న చెప్పగానే అయిపోతుందా? గిరీష్ చెప్పగానే అయిపోతుందా? మళ్ళీ నైతిక విలువలు ఎవడుకున్నాయి? ఇప్పుడు నాకు కావాలా? మీకున్నట్టు నేను చూపెట్టమంటున్నా. శిక్షకు చెప్పిన ఉరి శిక్ష వేసుకుంటా అని చెప్పిన. ఇంకేం కావాలా? వాళ్ళు చెప్పిరా మాట? ఇబ్బంది పెట్టిండు మాకు అని అంటే, అగో ఏం ఇబ్బంది? అదే తెలుస్తలేదు. అది మీరు తెలుసుకోవాలి కదా. మరి ఒక్క పక్కన అటు పక్కన పోయినరా, గిరిజాడు పుణ్యానికి దొరికిండు కదా అని చెప్పి నా ఇంటికి వచ్చారు. గిరిజాడు పుణ్యానికి వచ్చింది కదా అని ఆ ఇంటి మీద దాడి చేశారు. గిరిజాడు చిన్నోడు కదా అని చెప్పి నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. గిరిజాడు తుచ్చపురాణి కదా అని చెప్పి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండు. అది కరెక్టా? అటు పక్కన పోయేమన్నా ట్రై చేసిండ్రా? పోనీ ఎవరైనా దీన్ని పెద్ద స్థాయిలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖండించిండ్రా? ఈ కోణం ఎప్పుడైనా ఆలోచించిండ్రా? వాళ్ళ తెలంగాణ సాక్షిగా యూట్యూబ్లో మాట్లాడిన వాళ్ళు, యూట్యూబర్ల మీద మాట్లాడిన వాళ్ళు దీన్ని ఖండించిండ్రా? లేదు. యూట్యూబర్లు నా కుటుంబం దగ్గరకు వస్తే అని చెప్పి మాట్లాడితే నేను ఇలా అడుగుతున్నా, మళ్ళీ నా కుటుంబం నీ కుటుంబమే కదా, నువ్వు కూడా నా ముఖ్యమంత్రివే కదా సార్. అయితే ఇక్కడ ఏదన్నా ఇష్యూ వస్తే కేటీఆర్ గారు వేరే వాళ్ళు డెఫినెట్ గా ఇప్పటి వరకు ఎంతమంది జర్నలిస్టుల పైన దాడి జరిగినా వాళ్ళు రియాక్ట్ కావడం అనేది జరిగింది. మీ ఇష్యూ వచ్చేసరికి ఎందుకు రియాక్ట్ కాలేదు? కేటీఆర్ ఇంట్లో ఏం జరుగుతుందో నాకెట్లా తెలుస్తుంది? ఆయన మనసులో ఏముందో నాకెట్లా తెలుస్తుంది? మీరే అన్నారు బీజేపీ కార్యకర్త నేను. బీజేపీ కార్యకర్త నేను, నేను ఎట్లా మాట్లాడగలుగుతాను? మీ ఇంట్లో సమస్య నేను ఎట్లా, ఇప్పుడు మీ పొయ్యి మీద చాయ్ పెట్టినాం, నాకెట్లా తెలుస్తుంది? మేము చాక్పత్తి వేసినాం అన్నది.
మీ పోయి మీకు తెలుసు కదా, నాకే అట్లీస్ట్ ఎవరు కూడా విమర్శించట్లేదు బయట అంటున్నాను. సమర్థించలేరు కదా వాళ్ళ అటాక్ ని. అది కరెక్ట్ అని చెప్పి కూడా అనలే కదా, నాకు నెగటివ్ కూడా చెప్పలే కదా, నెగటివ్ చెప్పలే, పాజిటివ్ చెప్పలే, నెగటివ్ కూడా చెప్పలే కదా. గిరీష్ గారు గలీజోడు అని చెప్పలే కదా. మళ్ళీ నేను ఇదే అలా నాన్న కేసీఆర్ గారిని కూడా విమర్శించిన కదా రాజకీయంగా, మళ్ళీ నా మీద దాడులు జరగలే కదా. ఆయననైతే 2 టర్మ్స్ ముఖ్యమంత్రి ఉండే కదా, కరెక్టా కదా. ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కూడా నేను విమర్శించిన కదా, మళ్ళీ నా మీద దాడులు జరగలే కదా. ఇప్పుడు ఇలా ఎవరు ప్రాబ్లం, నాదా వాళ్ళదా? మీకు అన్ని ఆధారాలు పెట్టుకుంటూనే వస్తుంది. ఓకే, నా పాత జీవితం చెప్పినా, వర్తమాన జీవితం చెప్పినా, 2 చెప్పినా. మీకు వాళ్ళని అడుగుతున్నా, నేను అడిగేసరికి మీరు కూడా ఆన్సర్ ఇస్తారు అంటే నేనే కరెక్ట్ కదా. దాని అర్థమైంది, మీ దగ్గర ఆన్సర్ లేదు అని అంటే నేనే కరెక్ట్ కదా. ఈ ఆన్సర్ లేదు అని అనగానే మీరు వాళ్ళని బయటకు తీస్తాము, త్వరలో తీస్తామని చెప్పేసి అంటున్నారు. ఐఎమ్ వెయిటింగ్ అంటున్నా. త్వరలో ఏముంటుంది అన్న, నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినావు అంటే నీకు తెలిస్తేనే కదా ఉన్నాయి. ఏదో క్లిప్పింగ్ లేకుండా నువ్వు వచ్చినావు. అప్పటిది ఎప్పుడో బండి సంజయ్తో నేను మంచుకున్నదని చెప్పింది తీసి పెట్టి ఇదే గిరి సపోర్ట్ అప్పటికి దొరికినాయి, మొన్న మాట్లాడినవి దొరికాయా? ఇది న్యాయంగా ఉన్నదా, అది కన్విన్సింగ్ ఉన్నదా అన్న రాజన్న చెప్పు. 1947 మీరే అన్నారు, సోషల్ మీడియాలో నేను చూసిన గిరీష్ భాయ్ అని అన్నారు. మీరన్న మాటనే నేను అంటున్నా, అప్పటికి దొరికినాయి, మొన్నటి దొరికాయా? ఆడనికి రాక పాత గజ్జలు అన్నట్లే చెప్పురు మీరు. మరి నేను అది చెప్తున్నా. సో దెర్ ఇస్ సమ్ అది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చిత్రగుప్త ఛానల్ నడిపిస్తారా లేకపోతే ఆపినాం? ఎప్పుడన్నా ఆపుతానన్నమా? మేమైతే ఆపుతాననిలే.